बुद्धिः अस्याधिष्ठानमुच्यते। एतै विमोहयत्येष జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి కోరికల మూలస్థానం అని చెప్పబడును. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమలోకి గురి చేస్తుంది. కామము నివసించే స్థానాలను వెల్లడి చేయటం ద్వారా శ్రీకృష్ణుడు ఇప్పుడు వాటిని నియంత్రించే పద్ధతి ఒకటి ఉందని వివరిస్తున్నాడు. ముట్టడి చేసే ముందుగా శత్రువు యొక్క కోటని గుర్తించాలి. ఇంద్రియములు, మనస్సు, బుద్ధులలో నుండి కామము తన ఆధిపత్యాన్ని జీవాత్మపై చలాయిస్తుంది. ఈ కామ ప్రభావంచే ఇంద్రియ వస్తు విషయాలను ఇంద్రియములు కోరుతాయి. ఇంద్రియములు మనస్సుని పిచ్చి పట్టేటట్టు చేస్తాయి. మనస్సు బుద్ధిని తప్పుదారి పట్టిస్తుంది. అప్పుడు బుద్ధి తన విచక్షణాశక్తిని కోల్పోతుంది. బుద్ధి మసకబారినప్పుడు వ్యక్తి చిత్తభ్రాంతికి లోనై కామానికి వశుడై దాన్ని తీర్చుకోవటానికి ఏదైనా చేస్తాడు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనే పరికరములు తమంత తామే చెడ్డవి కాదు. అవి మనకు భగవత్ ప్రాప్తికి సహకరించడానికి ప్రసాదించబడ్డాయి. కానీ మనమే కామానికి వాటిపై ముట్టడి చేసి వశపరుచుకునే అనుమతినిస్తున్నాం. ఇప్పుడు అవే ఇంద్రియ మనోబుద్ధులను మనం ఉద్ధరణ కోసం వినియోగించుకోవాలి. తదుపరి శ్లోకంలో అది ఎలా చేయాలో శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ఈరోజుకి ఎక్కడ ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.